అందరికీ నమస్కారం. మీకు థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమై ఉంటది. ఈరోజు మనం మాట్లాడుకుందాం డీసీపీ B7005 మల్టీ ఫంక్షన్ లేజర్ ప్రింటర్ గురించి. ఇది బ్రదర్ కంపెనీది అండి, మేడ్ ఇన్ జపాన్. ఈ ప్రింటర్ గురించి పూర్తి డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లెట్స్ వాచ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఇది A4 అండ్ లీగల్ సైజ్ ప్రింట్అవుట్స్ అండి. ఓన్లీ A4 జెరాక్స్ అండ్ స్కానింగ్ మాత్రం అవుతుంది. ఇది ఆటోమేటిక్ డూప్లెక్స్ ప్రింటింగ్ అండి. పర్ మినిట్కి మనకి 34 పేజెస్ ప్రింట్అవుట్స్ వస్తాయి అండి పర్ మినిట్కి. ఇంకా మనకి ఇందులో పేపర్ ట్రే ఒకటి ఉంటుందండి. ఈ పేపర్ ట్రేకి మనం 250 పేజెస్ దాకా స్టోర్ చేసుకునే కెపాసిటీ అయితే ఉంటుందండి. అది మీకు చూపిస్తాను నేను. ఇది మనకి ఆఫీస్ పర్పస్కి, హోమ్ పర్పస్కి బెస్ట్ యూజ్ఫుల్ ప్రింటర్ అండి. మీకు ప్రింటర్స్ కావాలంటే ఒకసారి దీన్ని చూజ్ చేసుకోవచ్చు. మిగతా డీటెయిల్స్ కూడా నేను చెప్తానండి, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రింటర్ మీకు టోటల్గా చూపించాను. ఇప్పుడు స్కానర్ అండి. ఇది A4 స్కానర్ అండి. మన స్కానింగ్ చేసుకోవాలన్నా, జిరాక్స్ తీసుకోవాలన్నా ఇక్కడ పెట్టి తీసుకోవాలండి. ఇది ఓన్లీ A4 మాత్రమే అండి. మిగతా ఏ సైజు కూడా మనకు అవ్వదు అండి. A4కి మించి తక్కువ అయితే అవుద్ది. ఇది క్యాటరేజ్ పెట్టుకునేదండి. ఇది తీసేది డ్రమ్ యూనిట్ అండి. క్యాటరేజ్ సపరేట్గా వస్తుంది మనకి. ఇందులో ఇన్బుల్ట్ చేసుకోవడమండి. ఈ క్యాటరేజ్ కెపాసిటీ మనకి ఒక టోనర్ 2400 పేజీలు అనేవి మస్టెన్స్డ్గా వస్తుందండి. ఒకసారి టోనర్ ఇన్బుల్ట్ చేస్తే 2400 పేజీలు అనేవి మనకు వస్తాయి. ఇది పేపర్ ట్రే అండి. ఇందాక చెప్పాను కదండి 250 పేజెస్ పడుతుంది అనేసి. ఇది A4 అండ్ లీగల్ సైజ్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ ట్రే మీకు చూపిస్తాను. ఇప్పుడు బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేస్తే ఎక్స్పాండ్ అవుద్ది. ఆ బటన్ అలా ప్రెస్ చేసి అలా మూవ్ చేస్తే ఎక్స్పాండ్ అవుద్దండి. మళ్ళీ మనకి A4 కావాలంటే మళ్ళీ ఆ బటన్ ప్రెస్ చేసి మూవ్ చేస్తే A4లోకి మార్చుకోవచ్చు. లీగల్ కమ్ A4 సైజు ప్రింట్అవుట్స్ అయితే మనకు వస్తాయండి. ఇప్పుడు మీకు ప్రింటర్ ఆన్ చేసి ప్రింట్ ఎలాగొస్తుందో అనేది కూడా చూపిస్తాను. ప్రింటర్ ఆన్ అయ్యిందండి. మీకు జస్ట్ టెస్ట్ ప్రింట్ తీసి చూపిస్తానండి. మెనూ బటన్ క్లిక్ చేస్తే ఓకే బటన్ కింద డౌన్ అదికి కొట్టుకుంటూ వెళ్తే, ప్రెస్ చేసుకుంటూ వెళ్తే ప్రింట్ రిపోర్ట్స్ అనేసి వస్తుందండి. దాన్ని ఓకే చేసి ప్రింట్ సెట్టింగ్స్ అనేసి ఓకే చేసి స్టార్ట్ బటన్ అనేది క్లిక్ చేస్తే దాని తాలూకా ఇన్ఫర్మేషన్ టెస్ట్ ప్రింట్ అనేది మనకు వస్తుందండి. ఇది మీకు అవసరం లేదండి, జస్ట్ మీకు ప్రింట్అవుట్ ఎలాగ వస్తుందో చూపించడానికి నేను ఇది ప్రింట్అవుట్ అనేది తీస్తాను. ఇది ప్రింట్అవుట్ వచ్చిందండి. క్వాలిటీ అయితే బాగానే ఉందండి. ఇప్పుడు ఒక జిరాక్స్ కూడా తీస్తానండి, మీకు చూపిస్తాను. ఆ డోర్ ఓపెన్ చేసి స్కానర్ మీద A4 షీట్ పెట్టి స్టార్ట్ బటన్ గ్రీన్ కలర్లో కనిపిస్తుందని అది క్లిక్ చేస్తే మీకు కాపీ అనేది వస్తుందండి. అక్కడ పెట్టుకొని మీరు ఎన్ని కాపీలైనా తీసుకోవచ్చండి. ఓకే బటన్ కింద పై బటన్ అప్పాది కీ ఉంది కదండి, అది ప్రెస్ చేసుకుంటూ వెళ్తే
మనకి ఎన్ని కాపీలు కావాలో అన్ని కౌంటింగ్ అక్కడ చూపిస్తుంది. అన్ని సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ బటన్ అని కొడితే ఆ ఒక పేజీ మనకు 10 పేజీలు కావాలని 20 పేజీలు కావాలని వస్తుందండి. సింపుల్ ప్రాసెస్ అండి. ఇది ఆటోమేటిక్ డూప్లెక్స్ ప్రింటింగ్ అండి. మనకి హోమ్ పర్పస్ కానీ ఆఫీస్ పర్పస్ కానీ బెస్ట్ యూజ్ఫుల్ ప్రింటర్ అండి. ఓకే ఫ్రెండ్స్, నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్